వీకెండ్ రోజు ఇట్లా బయటికి వస్తే ఈ పెద్ద కోట కనిపించింది. చూడ్డానికి ఎంత అందంగా ఉందో. మేబీ ఇది ఒక పెద్ద హోటల్ అయి ఉండొచ్చు. పేరు అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఫైనలీ రీచ్ డెస్టినేషన్. దిస్ ఈజ్ పేరెంట్స్ ప్యారడైజ్. లోపల చూడ్డానికి అయితే ఇట్లా ఉండిద్ది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే కాస్ట్ ఎఫిషియంట్. కాస్ట్ చాలా చాలా తక్కువ వెన్ కంపేర్ టు అదర్ ఇండోర్ గేమ్స్. ఇక్కడ పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ నేను మా అమ్మాయి వంక పెట్టుకొని సిద్ధంగా ఉన్నాను ఆడడానికి. నేను చిన్నప్పుడు ఇలాంటి వాటిలో ఆడానో లేదో నాకు గుర్తులేదు. అండ్ బట్ మా అమ్మాయిని ఆడిపించడంతో పాటు నేను కూడా చక్కగానే ఆడేశాను. ఇది లండన్లోని వాట్ఫోర్డ్ ఏరియాలో ఉండిద్ది. వెరీ కాస్ట్ ఎఫిషియెంట్. ఫుడ్ కూడా చాలా బాగుంది. మా అమ్మ అయితే చక్కగా ఇట్లా ఇంకా ఆడుకోవడం మొదలుపెట్టింది. దాంతో పాటు నేను కూడా తన్ని వీడియో రికార్డ్ చేసే వంకతో ఫుల్గా ఆడుకున్నాను. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ టాడ్లర్స్కి, అంటే ఐ మీన్ టు సే చిన్న మంత్స్ పిల్లలకి, పుట్టిన పిల్లల నుంచి 1 year వరకు వేరేగా, 1 year నుంచి లెస్ దెన్ 5 years వరకు వేరేగా, 5 years నుంచి అబవ్ 5 yearsకి వేరేగా ఉన్నాయి. పిల్లల్ని ఎంగేజింగ్గా ఉంచడానికి ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ టర్నల్స్, స్లైడ్స్, జంపింగ్ జాక్స్, బాక్సింగ్, స్టెప్స్, స్లైడ్స్, ఇంకా యూనికార్న్ సీసా, మంకీ సీసా, బటర్ఫ్లై సీసా, అట్లా చాలా చాలా ఉన్నాయి. ఇన్ని ఆడుకున్న తర్వాత మరి ఆకలి లేకుండా ఉండిద్దా? సో ఇక్కడ మేము చికెన్ ర్యాప్ అండ్ ఫిష్ ఫింగర్ ఆర్డర్ చేసాము. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ డిషెస్, స్నాక్స్ ఉన్నాయి, వెజ్, నాన్ వెజ్. మేమైతే ఇవి తీసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ప్రతిదీ హైజీన్గా, చాలా క్వాలిటీగా చేస్తారు. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఇక్కడ కనుక ఏమైనా ఫుడ్ విషయంలో తేడా వస్తే వీళ్ళని ఎత్తి జైల్లో వేస్తారు. వీళ్ళ బిజినెస్ కాస్త ఇంకా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వీ వెంట్ టు గో కార్టింగ్. దీని తర్వాత అయితే నేను అలసిపోయాను. నెక్స్ట్ వాళ్ళ డాడీ షిఫ్ట్. వాళ్ళ డాడీ దాన్ని కాసేపు ఆడిపించారు. అండ్ ఈ గేమ్ మేము బుక్ చేసుకుంది 2 hours కాబట్టి లాస్ట్ 1/2 hour వెళ్ళింది. ఆ 1/2 hour వాళ్ళ డాడీకి ఇచ్చేసాను తన్ని. ఆ అమ్మాయి అట్లా జుయ్యి అని జారుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు మాత్రం కదలట్లేదు. రెడీ, 1 2 3 గో. అరే కదలండి రా బాబు. ఇంకా టైం అయిపోయింది. మా అమ్మాయి అందరికీ వీడ్కోలు చెప్పేసింది. చక్కగా బై బై అని చెప్పేసి ఇంకా మేము కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగి బయలుదేరిపోయాం. దానిలో డ్రైవర్ సాహియా మమ్మల్ని ఇంటి దాకా చేర్చింది.